తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పేరు హాట్ టాపిక్గా మారింది. రాజమండ్రి కేంద్రంగా వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలకు సరఫరా చేసే వ్యాపారం గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ వ్యాపారానికి సంబంధించిన ఒక ఆడియో వైరల్ కావడంతో ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అలేఖ్య సిస్టర్స్లో ఒకరు అసభ్యకరమైన భాషను ఉపయోగించి కస్టమర్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. దీంతో నెటిజన్స్ వారిని పచ్చళ్ళ సిస్టర్స్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ అలేఖ్య సిస్టర్స్ను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. వారి వ్యాపారం, వ్యక్తిగత జీవితం, మాట్లాడే తీరు అన్నిటినీ ఆటపట్టించేలా వ్యాఖ్యలు, మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాలో వేదికలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వెలువెత్తాయి. పచ్చళ్ళ సిస్టర్స్ అనే పేరుతో వారిని సంబోధిస్తూ వారి పచ్చళ్ళ వ్యాపారాన్ని కూడా ఎగతాళి చేసేలా ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ తీవ్రత అంతా ఇంతా కాదు. కొందరు వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఈ ట్రోలింగ్ ఒత్తిడిని భరించలేక అలేఖ్య సిస్టర్స్ తమ తప్పును ఒప్పుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వారిపై వచ్చే నెగటివ్ కామెంట్స్ ఆగలేదు. ఈ వివాదం వారి వ్యాపారంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా సాగిన వ్యాపారం ఈ ఒక్క ఆడియో వల్ల తలకిందులైందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలేఖ్య డిప్రెషన్కు గురై ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసినా కొందరు నెటిజన్స్ ట్రోలింగ్ ఆపడం లేదు. తాజాగా ఈ వివాదంపై బీజేపీ కార్యకర్త మరియు తెలుగు హీరోయిన్ మాధవీలత తనదైన శైలిలో స్పందించారు. ఆమె నెటిజన్స్ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. అక్కడ చైనావాడు, జపాన్వాడు ఏదో కొత్తదనం కనిపెడుతుంటే మన యువత ఎక్స్‌లో పచ్చళ్ల పాపల గురించి పంచాయతీ పెట్టారు. పనికొచ్చే పని చెయ్యండ్రా అంటే పచ్చళ్ల పాపల వెనక పడ్డం అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు అలేఖ్య వివాదంపై సానుభూతి వ్యక్తం చేస్తూనే నెటిజన్స్ ఈ విషయాన్ని ఎందుకింత పెద్దగా చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మాధవీలత స్పందనలో ఒక విధమైన వ్యంగ్యం కూడా కనిపిస్తుంది. ఆమె యువతను ఉద్దేశించి సృజనాత్మకతమైన పనులపై దృష్టి పెట్టాలని సూచిస్తూ ఇలాంటి వివాదాలపై ఎక్కువ సమయం వృధా చేయొద్దని కోరినట్లు తెలుస్తుంది. ఆమె వ్యాఖ్యలు కొందరికి సమర్థనీయంగా అనిపించినా మరికొందరికి అలేఖ్య సిస్టర్స్కు మద్దతుగా భావించి మాధవీలతపై కూడా విమర్శలు చేశారు. ఈ ఆడియో వివాదం అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకప్పుడు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వచ్చే ఈ వ్యాపారం ఈ ఒక్క ఘటన వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూసింది. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్స్ తగ్గడం, వ్యాపారం మూతపడే పరిస్థితి రావడం వంటి వార్తలు వినిపిస్తున్నాయి. అలేఖ్య సిస్టర్స్ క్షమాపణ చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగకపోవడంతో వారు మానసికంగా కూడా కృంగిపోయినట్లు తెలుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియా శక్తిని, ఒక వ్యాపారంపై, వ్యక్తులపై ఎంతటి ప్రభావం చూపించగలదో స్పష్టం చేసింది. ఒక చిన్న ఆడియో వల్ల వ్యాపారం దెబ్బతినడం, వ్యక్తులు డిప్రెషన్‌కి గురవడం వంటి ఘటనలు ఆలోచింపచేస్తాయి. ఇదే సమయంలో మాధవీలత వంటి ప్రముఖుల స్పందనలు ఈ వివాదానికి మరో కోణాన్ని జోడించాయి. నెటిజన్స్ ఈ ఘటన నుండి ఏం నేర్చుకుంటారు? అలేఖ్య సిస్టర్స్ తమ వ్యాపారాన్ని తిరిగి పుంజుకుంటారా అనేది కాలమే చెప్పాలి. అసలు దేశంలో ఏం జరుగుతుంది? మొన్నేమో వక్ఫ్ బోర్డు గురించి పార్లమెంట్లో అర్ధరాత్రి 12 గంటల వరకు డిస్కషన్ జరిగింది. ఇటు చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఫటాఫటా నరికేసేసి అక్కడున్న జీవులకి ఇల్లు లేకుండా చేశారు. ఇటు ఏమో ఐపీఎల్ జరుగుతుంది. అవన్నీ వదిలేసేసి జనాలు పచ్చల పాపల మీద పడ్డారు. ఆ చైనావాడు, జపానోడు ఏందెందో కనిపెడుతుంటే మనోళ్ళు మాత్రం ఈ పచ్చల పాపలకు పాపలు ఎలా కనిపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా వాళ్ళు ముందు బట్టలిప్పి చూపిస్తే చూశారు, మధ్యలో బట్టలిప్పి చూస్తే చూశారు, వెనక బట్టలిప్పి చూస్తే చూశారు. చూసింది మీరు, వాళ్ళని పాపులర్ చేసింది మీరు. మళ్ళీ ఇప్పుడు పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు? మీరు సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరికైతే ఫాస్ట్ గా సోషల్ మీడియాలో గ్రోత్ వస్తుందో వాళ్ళు పని అంతే ఫాస్ట్ గా పడిపోతారు. ఎందుకంటే ఎవరైతే ఫాస్ట్ గా పైకి తీసుకెళ్తారో వాళ్ళే పడేస్తారు. జీవితంలో ఒక గోల్, ఫోకస్, వాళ్ళ కెరియర్ మీద వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటే వాళ్ళు సోషల్ మీడియా చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కామెంట్ల సెక్షన్ లోకి వచ్చి నువ్వు అలా చేసావు, వీడియోలా చేశాడంటే ఎవరు కామెంట్లు పెట్టరు. సోషల్ మీడియా టైప్స్ కొన్ని ఉంటారు. అవసరమైన సందర్భానికి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఒక ఆడపిల్ల మానభంగం జరిగితే దానికి జస్టిస్ కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. ఈ అడవిని నరికేసి అడవిలో ఉన్నటువంటి జీవాలు చనిపోతూ ఉంటే వాటికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, సపోర్ట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేంటి జీవాలు చనిపోతుంటే సపోర్ట్ చేస్తారంటే, అవును, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి మరీ మేము చేసేది తప్పు కాదని చెప్పేసి వాళ్ళే సొంతంగా చెప్పించినట్లు చేస్తుంది. అలాగే డబ్బులు మేము తీసుకోము, జీవాలే మాకు ఇంపార్టెంట్ అన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు.
అలాగే స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు, ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. వక్ఫ్ బిల్లుకు సపోర్ట్ చేస్తూ భారతదేశంలో ల్యాండ్లు కాపాడుకోవాలనే వాళ్ళు ఉన్నారు. సరే, క్రికెట్ ప్రేమికులు క్రికెట్ చూస్తున్నారు, మరి మీరేం చూస్తున్నారు? భారతదేశానికి యువత వెన్నుముక్క అంట. ప్రపంచ దేశాల్లో ఎక్కువ యువత భారతదేశంలో ఉన్నారు. కానీ మన యువత దానికి పిల్లల్ని కనిపెడదాం, దీనికి పిల్లల్ని కనిపెడదామని ఓ 10 మందిని లెక్క పెట్టుకొని 10 మందిని కన్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళని కన్నాక ఎట్లా పెంచి పోషించాలన్న భవిష్యత్ ప్రణాళికలు మాత్రం లేవు. మీరే ఆడపిల్లలు గుడ్డలిప్పితే వాళ్ళ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటుంటే మీరే చూస్తారు, మీరే తిడతారు, మీరే లైకులు చేస్తారు, మీరే ఫాలోవర్స్ కొడతారు, మీరే వాళ్ళని పైకి తీసుకెళ్లి వాళ్ళని సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా నిలబెడతారు. అండ్ అలా ఫాలో అయ్యే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి గురించి ఏంటి అని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్, మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బ్యాడ్ క్యారెక్టర్, చీర కట్టుకుంటే పవిత్రమైన క్యారెక్టర్ నేను అస్సలు చెప్పను. చాలా మంది చీర కట్టుకునే వాళ్ళలో దరిద్రమైన క్యారెక్టర్లు ఉంటారు. ఎస్, కొంపలు కూల్చే వాళ్ళు ఉంటారు. చిరిగిపోయిన జీన్స్ వేసుకునే అమ్మాయి పక్కన వాళ్లకు కనీసం హాని కూడా చేయని అమ్మాయి ఉంటుంది. కానీ పనిగట్టుకొని సోషల్ మీడియాలో రెచ్చగొట్టాలి అని చెప్పేసి వీడియోలు చేసే అమ్మాయిలే నేను సపోర్ట్ చేయను. ఆడపిల్లలకి స్వేచ్ఛ అవసరము, కానీ ఆ స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకూడదు. అలాంటి అమ్మాయిలు చూసి కంట్రోల్ చేసుకుంటున్న ప్రతి అబ్బాయికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు అలాగే బుద్ధిగా ఉన్నానని కూడా చెప్తున్నాను. ఎస్, ఎక్కడో ఒక అమ్మాయి గుడ్డలిప్పి రెచ్చగొట్టి నాలుకలు బయటపెట్టి ఒళ్ళంతా బయటపెట్టి వీడియోలు చేస్తుంటే ఇంకెక్కడో అమ్మాయికి రేపులు జరుగుతున్నాయి. ఆ రీల్స్ చూసి వచ్చి ఇక్కడ రేపులు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. కాబట్టి ఈ పచ్చల పాపల సంగతి వదిలేసేసేయండి, ఓకేనా? మీరు పచ్చల పాపలతో పాపలలా కనాలి కాకుండా మీ భవిష్యత్తు ఎలా ఉండాలో కలలు కనండి, కలలు నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.